22వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కండి. అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో 19 మందికి నోటీసులు ఇచ్చిందట. 11వ నిందితుడిగా అల్లు అర్జున్, బౌన్సర్లు, మేనేజర్లపై అభియోగాలు. 56 మంది సాక్షుల వాంగ్మూలాలతో 112 పేజీల ఛార్జ్షీట్. మొత్తానికి ప్రభుత్వ నిర్లక్ష్యము, ప్రభుత్వం ఇచ్చిన ఈ చెత్త పర్మిషన్స్ వల్ల, అల్లు అర్జున్ యొక్క అత్యుత్సాహం వల్ల ఒక తల్లి చనిపోయింది, ఒక అబ్బాయి ప్రాణాల నుంచి బయటపడ్డా ఏమీ చేయలేని ఒక విగత జీవిలాగానే బెడ్ పైన ఉండి, సో తను మొత్తం సర్వం కోల్పోయినటువంటి పరిస్థితి ఆ కుటుంబం. వీళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. ఈ దొంగలు దాని నుంచి ఏమైనా నేర్చుకున్నారంటే మళ్ళీ అది కూడా లేదు. మళ్ళీ టికెట్ల రేట్లు పెంపట్లే ఉంది, మళ్ళీ ప్రీమియర్ షోలు నడుస్తూనే ఉన్నాయి, అంతా మళ్ళీ వ్యవహారం మళ్ళీ రొటీన్గా నడుస్తూనే ఉంది. దీని ద్వారా మనం ఏమైనా కనీసం నేర్చుకున్నావా, ఏమైనా చేంజెస్ చేసినామా అంటే వ్యవస్థలో నో చేంజెస్. ఎక్కడ ఉంది ఇది? సినీ నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అల్లు అర్జున్తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న థియేటర్ మేనేజ్మెంట్కు చెందిన 10 మంది సహా మొత్తం 19 మంది నిందితులకు సమన్లు జారీ చేసింది. కేసు ట్రయల్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో నిందితులంతా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సి ఉన్నది. 2024 డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా 70mm తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ థియేటర్కు వచ్చిన సమయంలో ఆయన్ను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం, అనుమతి లేకుండా అల్లు అర్జున్ వచ్చి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాడు అని చిక్కడపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2024 డిసెంబర్ 13వ తేదీన అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిరు. రాత్రికి రాత్రి హంగామా, కోర్టులు కూడా రాత్రికి రాత్రే బెయిల్ ఇచ్చి పడేసినాయి. సీసీ ఫుటేజ్లు పరిశీలించి 56 మంది సాక్షులను విచారించినట్టు ఇంతవరకు 56 మంది సాక్షుల వాంగ్మూలాలతో మొత్తం 112 పేజీల ఛార్జ్షీట్ను డిసెంబర్ 24వ తేదీన నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. రేవతి మృతికి సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని పేర్కొంటూ థియేటర్ మేనేజ్మెంట్కు చెందిన 10 మంది పైన 11వ నిందితుడిగా అల్లు అర్జున్, ఆయన మేనేజర్లు, బౌన్సర్లు, థియేటర్ టెక్నికల్ అసిస్టెంట్లు సహా మొత్తం 23 మందిపై అభియోగాలు మోపారు. ఛార్జ్షీట్ను కోర్టు పరిశీలించిన అనంతరం కోర్టు విచారణకు స్వీకరించింది. ఆ నిందితులు ఎవరెవరైతే ఉన్నారో అల్లు అర్జున్తో సహా వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది. దాని మీద ట్రయల్ ఇదంతా కథ ఉంటుంది.